అనండి. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వాసనాద్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 514వ శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞము మా మిర్యాల నరసయ్య ధర్మపత్ని విజయమ్మ గారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద పేర్లు రాసిండ్రు. మరి పవిత్రమైన భీష్మ ఏకాదశి, మాఘమాసము, శుక్లపక్షము, మరి ఏకాదశి మంచి అన్ని రోజులు మంచి కలిసి వచ్చినాయి వాళ్లకు. మరి పవిత్రమైన యజ్ఞ కార్యక్రమంలో ఉదయం పూట సర్వదేవతా పూజ, దేవయజ్ఞము అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మనం యజ్ఞ కార్యక్రమంలో అడుగుపెట్టినామన్నమాట. మనిషికి 3 రుణాలు ఉంటాయి. ఎన్ని రుణాలు? పశువులకు ఉండవు, మనుషులకు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే 84 లక్షల జీవరాశులు భూలోకంలో, ఈ 84 లక్షల ఈ 84 లక్షల అండజ, పిండజ, స్వేదజ, ఉద్భిజ 84 లక్షల జీవరాశులు కేవలము ఈ భూమి మీదనే అన్నమాట. ఇవి కాక దేవ శరీరాలు ఉంటాయి. పైన ఏముంటాయి? దేవ శరీరాలు. కిందనేమో నరక శరీరాలు ఉంటాయి. నరకలోకం పాపం చేసిన వాళ్ళకు ఉండాలి కదా జాగా. దేవుడు కూడా దయ తెలిసి పుణ్యాత్మలకు ఎన్ని లోకాలు పెట్టిండో పాపాత్మలకు కూడా అన్నే లోకాలు పెట్టిండు. ఎక్కువ తక్కువ ఎందుకు చేయాలని పైన 7 లోకాలు, కింద 7 లోకాలు. ఎన్ని అయినాయి? 14 లోకాన్ని కలిసి ఒక భువనము అంటారు. దీన్ని ఏమంటారు? బ్రహ్మాండ భువనం. ఒక బ్రహ్మాండం అంటారు. బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం లోపల మొత్తం మీద ఈ బ్రహ్మాండం లోపల ఈ 84 లక్షల జీవరాశులు కానీ, ఆ తర్వాత ఇంకా దేవయోని కానీ నరకయోనులు కానీ ఎన్ని జీవరాశులు ఉన్నాయో ఏ జీవరాశికి కూడా ఈ రుణత్రయాలు బోధించలేదు.
ఏ రుణత్రయాలు? ఏ చెప్పబోయే మూడు రుణాలు ఉంటాయన్నమాట. ఒక మనిషికి మాత్రమే భగవంతుడు అనుకూలించుడు. మొట్టమొదటిది ఏంటంటే పితృ రుణము అంటారు. ఏమంటారు? పితృ రుణం అంటే తల్లి రుణము, తండ్రి రుణం, మాతృ రుణం, పితృ రుణం కలిసి పితృ రుణం రెండు కలిపి అనడం పితృ రుణం. ఎందుకంటే ఈ మానవ జన్మ అనేది చాలా దుర్లభమైంది. నువ్వు ఎన్నో పుట్టుంటే ఈ యజ్ఞానికి వచ్చేవాళ్ళ, ఈ మంత్రజపాలు చేసేవాళ్ళ, ఈ భగవద్గీత పారాయణం చేసేవాళ్ళ, ఈ దాన ధర్మాలు చేసుకునే వాళ్ళ, ఈ జపాలు తపాలు చేసుకునే వాళ్ళ, మిమ్మల్ని కన్నారు ఏదో పుణ్యం చేసుకొని. ఆ తల్లిదండ్రుల రుణం ఉంటుంది అన్నమాట. ఆ తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలి. మనకు వేదంలో కూడా వస్తుంది, ఓం సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. మనకి ఎంతమంది దేవతలు అయింది చెప్పండి? దేవతలు ఎంతమంది? మనకు నలుగురే దేవతలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. వేదం ఎన్ని దేవతలను ఉపదేశించింది? నలుగురే దేవతలు అన్నమాట. మిగతా దేవతలంతా తర్వాత వాళ్ళుగా ఉంటే ఉన్నా నడుస్తుంది, లేకున్నా నడుస్తుంది. తల్లిదండ్రులను అన్నందుకు తల్లిదండ్రులను దేవతలను ఏ విధంగా ఆరాధిస్తామో తల్లిదండ్రులను ఆ విధంగా ఆరాధించాలి. ఆరాధించడం అంటే ఎట్లుంటుందంటే, మాకు తెలిసిన ఒక ఆయన ఉండే కడప జిల్లాలో. అయితే రోజు తల్లిదండ్రులకు పూజ చేసేది, కూర్చునబెట్టి. ఇప్పుడు పృథ్వీస్వామి ఎట్లా చేసిండు? షోడశోపచార పూర ఓ గంట సేపు కాళ్ళు కడిగి ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి, ఓ షోడశోపచార పూజను సమర్పయామి, అన్ని పూజలు చేసి కనీసం ప్రతిరోజు ఒక 500 ఖర్చు పెట్టేది. ఆఫీసర్ ఆయన మంచిగా 500 ఖర్చు పెట్టి బాగా పూజ చేసేది. కానీ అన్నం పెట్టేవాడు కాదు. ఎందుకంటే పూజ చేయమన్నది కానీ అన్నం పెట్టమనలేదుగా. వాళ్ళు గుడి దగ్గర పోయి అడుక్కునేది. ఇద్దరు గుడి దగ్గర బొచ్చి పెట్టుకొని పోయి నేను కష్టపడి బతుకుతున్నా కదా, మీరు కొంచెం కష్టపడి బతకండి గుడి దగ్గర, మీ పూజ చేసినా కదా పోండి అనేది. మంచినీళ్ళు. దాన్ని తల్లిదండ్రుల పూజ అంటారు. అది దయ్యాలు. అది తల్లిదండ్రుల పూజ ఏంటంటే, వాళ్ళను మరి మిమ్మల్ని కని పెంచి పెద్దగా చేసినందుకు వాళ్ళకి ఏమీ తక్కువ లేకుండా గుడ్డకు కానీ తిండికి కానీ ఉండడానికి వసతి కానీ వాళ్ళకి మందులు కానీ ఆరోగ్యం కానీ వాళ్ళ మనసు బాధపడకుండా వాళ్ళను దేవతలను చూసుకున్నట్టు పూల పెట్టి చూసుకోవాలని దానికి తాత్పర్యం అన్నమాట. మాతృదేవో భవ, పితృదేవో భవ. దీన్ని పితృ రుణం అంటారు. ఈ రుణం ఉన్న వాళ్లకు ఆత్మసాక్షాత్కారం కలగదట. ఈ రుణం ఉన్న వాళ్ళకు ఆత్మసాక్షాత్కారం. ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం అంటే చెప్తా నేను. మీకు శరీరం ఉందా? నాకైతే శరీరం ఉంది. దీన్ని ఏమంటారు? శరీరం. నా శరీరం ఉంది. మీకు శరీరం ఉందా? ఉన్నది. మీకు మనస్సు ఉందా? ఉన్నది. మీ శరీరం ఎట్లుందో మీకు తెలుస్తుంది కదా. అద్దంలో చూసుకుంటే ఎట్లుంది, ఆరోగ్యంగా ఉందా లేదా, ఆకలి అవుతుందా లేదా తెలుస్తుందా తెలియదా? మీ శరీరం మీకు తెలుస్తుంది. మీ మనస్సు మీకు తెలుస్తుందా తెలియదా? ఇదో ఎవరు కొడుకులతో సంతోషంగా ఉందా, బిడ్డలతో సంతోషంగా ఉందా, వాళ్ళతో విరోధం ఉందా, వీళ్ళతో విరోధం ఉందా, మనసు ఏడ ఇబ్బంది పెడుతుంది, ఏడ సంతోషపడుతుంది, మనసు మీకు తెలుస్తుందిగా. తెలుస్తుంది. అయితే మీ శరీరం అంటే మీకు తెలిసింది, మంచిదే. మీ మనస్సు అంటే మీకు తెలిసింది. మరి మీరెవరు? శరీరం మీది, మనస్సు మీది. మరి మీరెవరు? ఒకసారి ఆలోచన చేసుకోండి. శరీరం నీది, మనస్సు నీది, కానీ నువ్వెవరు మరి? నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు వాళ్ళు వేరే, నేను వేరే. నా చెప్పులు, నా డ్రెస్సులు అవి వేరే, నేను వేరే. ఆ విధంగానే నా శరీరము, నా మనస్సు మంచిదేమని నువ్వెవరు? ఈ శరీరము, ఈ మనస్సు నీకు సేవ చేయడానికి వచ్చింది. ఎందుకు వచ్చింది? సేవ చేయడం. ప్రపంచంలో భోగం అనుభవించాలంటే, భోగం అంటే ఏంటంటే సుఖదుఖ సాక్షాత్కారో భోగ అంటే సుఖము దుఃఖము రెండు అనుభవించాలంటే శరీరం ఉండాలా, శరీరంలో ఒక మనస్సు ఉండాలా, మనం ఉండాలా. మనకు ఈ శరీరము ఈ మనస్సు ద్వారా ప్రపంచంలో సుఖ దుఃఖాలు అనుభవించడానికి వీలవుతుంది. ఈ శరీరాన్ని పక్కన పెట్టండి, నాకు సుఖ దుఃఖాలు తెలుస్తాయా? తెలియదు. మనస్సును పక్కన పెట్టండి, సుఖ దుఃఖాలు తెలుస్తాయా?
తెలియదు. శరీరం ఉంది, మనస్సు ఉంది, మనం లేవనుకో, సుఖ దుఃఖాలు తెలుస్తాయా? తెలివై. 3 ఉండాలన్నమాట. ఎన్ని ఉండాలా? 3 ఉండాలి. మనం ఉండాలా, మనస్సు ఉండాలా, శరీరం ఉండాలి. అందుకే కృష్ణ యజుర్వేదంలో కాటక శాఖలో కఠోపనిషత్తులు వస్తుంది. ఆత్మానం రథినం విద్ది శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ది మన ప్రగ్రహమేవచ ఇంద్రియాని హయానాహుర్ విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తే త్యాహుర్ మనీషిణః. ఆత్మానం రథినం విద్ది. రథం ఉంటుంది కదా, రథం అంటే కారు అనుకో. కారు ఆ పాతకాలంలో అంటే ఇప్పుడు ఇది వేదకాలంలో రథాలు ఉండేటివి. ఇప్పుడు మనకు రథం ఏంది? కారు. 4 పైల కారు ఉందా లేదా? దాన్ని రథం అంటారు. ఆ రథాన్ని చూడడానికి ఒక డ్రైవర్ ఉండాలా? ఉండాలి. దానికి ఓనర్ ఉండాలా? ఉండకూడదా? ఉండాలి. ఇది మనము ఓనరు. దానికి సారథి ఎవరు? ఒక డ్రైవర్ ఉండాలి. ఆ డ్రైవర్కు బండి ఉండాలి. ఆ విధంగానే ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం ఏమో ఒక కారు. దీనికి లోపల బుద్ధి ఉంది కదా, మనస్సు ఉంది కదా, ఆ మనస్సు డ్రైవరు. ఈ శరీరాన్ని ఎవరు నడిపిస్తున్నారు చెప్పండి? మనస్సు ఏడికి పోవాలంటే ఆడికి వస్తుంది. ఇప్పుడు ఆ చంద్రకళ ఉన్నది, ఆడి నుండి వచ్చింది, తేరెడ్డిపల్లి నుండి వచ్చింది. ఆమెకు రావాలని బుద్ధి పుట్టితే శరీరాన్ని తీసుకురాలేదు. అది డ్రైవర్ అన్నమాట, డ్రైవర్. మళ్ళీ ఈ డ్రైవర్కి ఇంకో డ్రైవర్ ఉండాలనుకో. ఇప్పుడు ఈ విధంగా ఆత్మానం రథినం విద్ది శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ది. ఈ శరీరం అనేది ఒక బండి. ఈ బండి లోపల ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్ పేరు ఏం పేరంటే బుద్ధి. ఆ బుద్ధికి ఓనర్ ఎవరంటే మనకు సేవ చేస్తున్నది. ఈ శరీరం కానీ ఈ మనస్సు కానీ ఎవరికి సేవ చేస్తుంది? మనకు సేవ చేస్తుంది అన్నమాట. ఈ సేవ విషయానికి వచ్చేప్పటికీ మనకు 6 దర్శనాలు. ఎన్ని దర్శనాలు అంటే ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించడానికి 6 దర్శనాలు. వేదంలో 6 మార్గాలు. దాంట్లో పూర్వమీమాంస 1, ఉత్తరమీమాంస 1, న్యాయం 1, వైశేషికం 1, సాంఖ్యం 1, యోగం 1. నేను ఇప్పుడు ఎన్ని చెప్పినా? 6. మీరు చెప్పండి. నేను చెప్పినాయి చెప్పండి. మనకు నేర్పలేదు, మన అమ్మనైనా నేర్పలేదు, మనం కూడా కొంతమంది తెలుసు. ఇప్పుడు దమయంతి ఇక్కడ అంతా శ్రవణ మరణ చేసింది కాబట్టి దమయంతికి శ్రీనివాసరెడ్డికి తెలుసు, మిగతా వాళ్ళకి తెలుసాయా? తెలివే అన్నమాట. ఆ విధంగా 6 దర్శనాలలో సాంఖ్య దర్శనం ఒకటి ఉంది. ఆ సాంఖ్య దర్శనంలో ఆత్మ యొక్క స్వరూపాన్ని చెబుతూ, ఆత్మ అంటే ఏంటంటే ఆత్మ ఉన్నదని ఎట్లా గ్రహించాలనే విషయానికి ఒక కారిక, ఈశ్వర కృష్ణుడు అని ఆయన ఒక కారికలు రాశాడు. సాంఖ్య కారికలు అంటారు. సంఘాతస్య పరార్థత్వాత్ త్రిగుణాది విపర్యయాత్ పురుషోస్త్రి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేశ్చ. ఇది సాంఖ్య కారిక అంటే సాంఖ్య దర్శనంలో. సంఘాతస్య పరార్థత్వాత్. ఈ సంఘాతము ఇతరుల కోసం ఉంటుందంట. ఉదాహరణకి సూర్యుడు ఉండనుకో, సూర్యుడితో ఏమైనా పని ఉందా? ఆ సూర్యుడు ఎవరికి సేవ చేస్తుండు? మనకు. చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఎవరికి సేవ చేస్తున్నాడు? మనకు సేవ. స్వర్గం ఉంది, ఎవరికి సేవ చేస్తుంది? మనకు సేవ చేస్తుంది. ఆ విధంగానే గాలి ఉంది, గాలి ఎవరికి సేవ చేస్తుంది? మనకు. గాలికి ఏమన్నా పని ఉందా? అది మన కోసం ఉంది. ఆ విధంగానే అగ్ని ఉంది, అది ఎవరికి సేవ చేస్తుంది? మనకు. ఇప్పుడు పొద్దున టిఫిన్ చేసిండ్రు, ఈరోజు ఆయన వంట ఆయన ఎగ్గొట్టిండు. వాళ్ళ ఇంట్లో ఏదో జరగకూడదు జరిగిందంట, పోయిందంట. పోతే వంట ఆయన దొరకపోయేప్పటికీ మరి ఏం చేయాలా? ఇక్కడెక్కడ మా తిరుమలరెడ్డి అయితే మానే కష్టపడి చాలా ఫోన్లు చేసింది, నేను కూడా ఫోన్లు చేసిన, ఎవరు దొరకలే. ఇక మా భక్తులు ఉన్నారు కదా, కీసర కమల, అనసూయమ్మ, వాళ్ళందరే మేము చేసేస్తాం ఏమవుతుందని వాళ్ళు పొద్దుట నుండి తగిలిండ్రు అంతే. వంట అయిపోయింది శుభ్రంగా. మళ్ళీ వంటలు కూడా మళ్ళీ కొంచెం స్పెషల్గా వంటలు చేయాలి కదా. పన్నీర్ తీసుకొచ్చిండ్రు, మసాలా వంకాయ వండినరు, ఇంకా రకరకాల కూరలు గిర్రలు అంతా రెడీ చేస్తున్నారు అనమాట స్పెషల్. ఈ విధంగా ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు వంట చేయడానికి. మంట లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? పొయ్యి లేకపోతే ఏమన్నా అవుతుందా వంట? మరి అగ్ని ఉంది, అగ్ని ఎవరి కోసం ఉంది? మన కోసం ఉంది అన్నమాట. అగ్ని మన కోసం ఉంది. ఆ విధంగానే నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఎవరి కోసం ఉన్నాయి? మన కోసం ఉన్నాయి. ఈ భూమి ఉంది, ఎవరి కోసం ఉంది? మన కోసం ఉన్నాయి. ఈ కాళ్ళు ఉన్నాయి, ఎవరి కోసం ఉన్నాయి?
మన కోసమేనా ఉన్నాయా? నీ కాళ్ళు నా కోసం, నా కాళ్ళు నీ కోసం ఉన్నాయా? చేతులు ఎవరి కోసం ఉన్నాయి? మన కోసం ఉంది. తలకాయ ఎవరి కోసం ఉంది? మన కోసం ఉంది. మనస్సు ఎవరి కోసం ఉంది? మన కోసం ఉన్నది. కళ్ళు, కాళ్ళు, చేతులు ఇవన్నీ ఇంద్రియాలు ఎవరి కోసం ఉన్నాయి? మన కోసం ఉన్నాయి. మరి మనం ఎవరు? ఇవన్నీ మన కోసం ఉన్నాయి. సూర్యుడు మన కోసం ఉన్నాడు, సంఘాతము. సూర్యుడు మన కోసమే, చంద్రుడు మన కోసమే, భూమి, నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఇంద్రియాలు, మనస్సు అన్నీ కలిసి మనకు సేవ చేస్తున్నాయి. అనుభవించడానికి కూడా ఉండాలా, ఉండొద్దా? వాడెవడు? మనమే. వీటికి అన్నిటికీ వ్యతిరేక్తంగా ఉన్న మనం భూమి కాదు, మనం నీళ్లు కాదు, మనం అగ్ని కాదు, మనం గాలి కాదు, మనం వాయువు కాదు, మనం ఆకాశం కాదు, మనం సూర్యుడు కాదు, మనము చంద్రుడు కాదనమాట. ఈ ప్రకృతిలో మనం ఏది కాదు, అన్నిటికీ అతిరిక్తంగా ఉండి మనం అనుభవిస్తున్నాం కదా. మనము ఆత్మ. మనం ఎవరము? ఆత్మ అని తెలుసుకోవడానికి ఈ 3 రుణాలు పోవాలి. నేను ఎంత చెప్పినా కానీ మీరు తల్లిదండ్రులకు సేవ చేయకపోతే నేను చెప్పింది నీకు అర్థమే కాదు. అర్థమైనా ఆ గేట్ దగ్గర ఇల్లే వదిలిపెట్టిపోతారు. స్వామి మీ మంత్రాలు మీకైనా వదిలిపెట్టిపోతారు. వాళ్ళు ఎవరు బ్యాగులు, పర్సులు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. గుణత్రయాలు తల్లిదండ్రులకు తప్పకుండా సేవ చేయాలి. మా తల్లిదండ్రులకు అయితే నేను ఏ రోజు ఒక్క మాట అడ్డం చెప్పి ఎరగను. ఏ మాట వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసేవాడిని అన్నమాట. మాకు ఒక ఆమె ఉంది, మా తల్లికి మొత్తం మేము ముగ్గురము ఒక అమ్మగారు వచ్చింది. వాళ్ళు లాడకబెట్టలు. నేనే 3 గంటలకు లేచి మొత్తం తెల్లవారుజాముల చేదువాయిలా నీళ్ళు తీసుకొచ్చి పోసేది, అన్ని పనులు చేసేవాడిని. నేను ఒక పని నాకు వస్తుంది, నాకు పని రాదు. మా తల్లిదండ్రులు ఏ పని చెప్తే ఆ పని చేసిన అన్నమాట. వాళ్ళ ఆశీర్వాదం ఉంది కాబట్టి నాకు ఆత్మజ్ఞానం కలిగింది. విషయం చెప్తున్నాను అనమాట. తల్లిదండ్రుల ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి. అందరికి పైకి ఎదగాలంటే తప్పకుండా ఉండాల్సిందే. ఆత్మసాక్షాత్కారం కలగాలంటే మరీ ఉండాలి. అది మాతృ రుణము అంటారు దాన్ని. ఇద్దరు కలిసి మాతృరుణం, పితృరుణం కలిసి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆచార్యుడు అంటే మీరు ఎవరి దగ్గర జ్ఞానాన్ని స్వీకరిస్తారో దాన్ని ఆచార్యుడు అంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేను సాంఖ్య దర్శనం ఒక గురువు దగ్గర నేర్చుకున్నా, యోగ దర్శనం ఒక గురువు దగ్గర నేర్చుకున్నా, వేదాంతం ఒక గురువు దగ్గర నేర్చుకున్నా, వ్యాకరణం ఒక గురువు దగ్గర నేర్చుకున్నా, ఉత్తర మీమాంస ఒక గురువు దగ్గర నేర్చుకున్నా, మంత్రం ఒక దగ్గర తీసుకున్నా, సన్యాసం ఇంకొకరి దగ్గర తీసుకున్నా. వీళ్ళందరూ నా గురువులే. వీళ్ళందరూ నా గురువులే అన్నమాట. ఈ గురువులే మనకు దేవుడు. ఈ గురువే మనకు దేవుడు. మీకు దేవుడు ఏమన్నా కనపడ్డా చెప్పండి? ఇప్పుడు పూజలు చేస్తున్నారు, విగ్రహాలు పెట్టుకుని ఎప్పుడన్నా కనబడ్డా? నీ గురువే నీ దేవుడు. నీ గురువు అంటే నీ తల్లిదండ్రులకు ఏ విధంగా సేవ చేస్తున్నావో గురువు కూడా ఆ విధంగానే సేవ చేయాలా. సేవ చేసి తల్లిదండ్రులు సంతోషపడి ఏ విధంగా ఆశీర్వాదం చేసినారు, గురువు కూడా ఆ శిష్యుని వ్యవహారాలు చూసి సంతోషపడి ఆశీర్వాదం చేస్తే నీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది, లేకపోతే కలగదు. అందుకని గురువు దగ్గర ఉపదేశం తీసుకొని మంత్రజపం చేసుకుంటారు. మంత్రజపం చేసుకొని ఈ మధ్యలో ఒక ఆయన వచ్చింది, స్వామి నేను 20 ఏళ్ళు అయింది ఉపదేశం తీసుకొని అని. 20 ఏళ్ళకు ముఖం కనపడ్డది. 20 ఏళ్ళకి ఇంకా గురువుగారిని మర్చిపోయి సంతోషపడాలి, ఇంకా సంతోషపడాలి. ఆ విధంగా గురు పాద పూజ అంటారు కదా. గురు పాద పూజ. పాద పూజ అంటే పాదశబ్దం ఎట్లా వచ్చిందంటే పదస్య అయం ఇది పాద. ఆదివృద్ధి అయింది. అది వ్యాకరణంలో ఆదివృద్ధి అంటారు అన్నమాట. పద పూజ అంటే గురువుగారు ఏం చెప్పిండు, ఆ గురువుగారు చెప్పింది నడుచుకుంటే దాన్ని పాద పూజ అంటారు. గురువుగారు ఏం చెప్పిండ్రో అది నడుచుకోవాలా, దాన్ని ఏమంటారంటే పాద పూజ అంటారు. మనమేమో పాదాలు పట్టుకొని దానికి నీళ్లు పోసి దానికి బొట్లు పెట్టి దానికి పూజ చేసి మెడల ఆల వేసి నా పాద పూజ అయిపోయిందని ఇంటికి పోయి ఎవరు వ్యాపారం వాళ్ళు ఎవరు ఉద్యోగం వాళ్ళు ఇక అంతా అయిపోయింది. ఇక గురు పూజ పాద పూజ. ఇది పాద పూజ కాదనడానికి లేదు, కానీ ఇది పాద పూజ. కానీ అసలు పాద పూజ ఏంటంటే ఆ గురువు గారు చెప్పిన మాటలు ఉన్నాయి కదా, ఏదైతే ఋగ్వేదం చెప్పిండా, ఎదుర్వేదం చెప్పిండా, ఉపనిషత్తు చెప్పిండా, భగవద్గీత చెప్పిండా, మంత్రోపదేశం చేసిండా, ఏ విధంగా ఈ బతకమని చెప్పిండు, ఈ మనకు మార్గం చెప్పిండు కదా, దైవ మార్గం. ఆ మార్గం గుండా నడిస్తే దాన్ని వాస్తవికమైన పాద పూజ అని చెప్పిండు అనమాట. ఆ విధంగానే గురువులో మీ సంసారాన్ని ఏ విధంగా చూసుకుంటున్నారో గురువును కూడా ఆ విధంగానే చూసుకోవాలి. గురువుకి ఏమైనా గుడ్డలు తక్కువ ఉన్నాయా, గురువుకి ఏమైనా తినడానికి తిండి తక్కువ ఉన్నదా, గురువుకి ఏదన్నా వస్తువులు అవసరం ఉన్నాయా, మీకు సబ్బులు మీ ఇళ్ళల్లో ఎట్లా ఉంటారు, సబ్బులు, పేస్టు, బ్రష్లు, ఆ విధంగానే మీ ఇళ్ళల్లో మీ సంసారాన్ని ఎట్లా చూసుకుంటుందో గురువు గారిని కూడా ఆ విధంగా చూసుకోవాలా.
ఇక అందరూ తల పేస్ట్ తీసుకొచ్చినారు అనుకో, నాకు ఎక్కువైతే మళ్ళా ఏమి అట్లా తాత్పర్యం ఏంటంటే అట్లా చూసుకోవాలని దానికి చెప్పిందనమాట. కనీసం సంవత్సరానికి ఒకసారి అన్న గురు పౌర్ణమి ఉంటుంది కదా, గురు పౌర్ణమానికి మీకు ఏ గురువు ఉంటే ఆ గురువు, మీకు ఏడు ఉపదేశం తీసుకుంటే ఆడికి ఆ గురువు దగ్గరికి పోయి ఆ ఒక్కరోజు నుండి ఈ సంవత్సరం పొడుగు ఏదైనా ఉంటే స్వామికి సమర్పించుకొని ఆశ్రమానికి మంచి చెడ్డ స్వామి ఏమైనా కావాలా అది ఇదని విచారించి గురువును మనం ఆరాధన చేయాలి. గురువు సంతోషపడ్డాడు అనుకో, నీకు అప్పుడు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. తప్పకుండా అతిథి ఎవరన్నా మన ఇంటి ముందుకు వచ్చినారనుకో, లేదనుకుంటా ఏదో ఒకటి ఇస్తుండాలన్నమాట. ఏదో ఒకటి మన వల్ల ఆయన కాడికి ఇస్తుంటారు. తిథి తెలియకుండా వచ్చేవాడు అతిథి అంటారు అనమాట. ఆ విధంగా మనం అతిథి కూడా దేవత కింద ఆరాధన చేసిందనమాట. యమధర్మరాజు కూడా అదే అంటాడు. నచికేతుడు పోతాడు, వాళ్ళ తండ్రి చెప్పిండు పోరా యమలోకాన్ని పోరా అన్నాడు. ఎందుకంటే యమధర్మరాజు యజ్ఞం చేసాడు. పాతకాలంలో వాళ్ళు సంపాదించిన సంపద పిల్లలకి ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళకు చదువు నేర్పించేది, బతుకు తెరువు విద్య నేర్పించేది, ఏదన్నా విద్య నేర్పించేది బతకడానికి. కానీ వాళ్ళు సంపాదించిన దాంట్లో ఒక్క పైసా కూడా ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు సంపాదించింది వాళ్ళ దగ్గరనే పెట్టుకొని దాన ధర్మాలు చేసుకుంటూ వాళ్ళు బతుక్కుంటూ ఆ ఉన్న కాడికి అంత దానాలు చేసి చచ్చిపోయేవాళ్ళు, కానీ ఇచ్చేవాళ్ళు కాదు. పాతకాలం ఉన్న కథ నేను చెప్తున్నాను అనమాట. మరి నచికేతుడు తండ్రి ఉన్నాడు కదా, ఆ నచికేతుడు తండ్రి వాజశ్రవసుడు అంటారు. వాజశ్రవసుడు, వాజం అంటే అన్నం, ఎప్పుడు అన్నదానం చేస్తూ ఉండేది. అన్నదానం చేసి వాజశ్రవుడు ఆయనకు పేరు వచ్చేసింది అన్నమాట. ఆ పేరు వస్తే ఆయన ఏం చేసిందంటే, ఆయనకు చిన్న సంతానానికి సంతానం అయితే ఇంట్లో ఉండకూడదంట. ఇక మనకిద్దరు పిల్లలు ఉన్నారనుకో, చిన్న సంతానానికి సంతానం అయితే ఇక ఆ ఇంట్లో ఉండొద్దు, మన పని అయిపోయింది, గృహస్థ జీవితం అయిపోయింది, వాళ్ళకి బాధ్యతలు చెప్పేసి ఇక మనం సంసారం చేయొద్దు, ఉద్యోగం చేయొద్దు, వ్యాపారం చేయొద్దు, రాజకీయం చేయొద్దు. మనం వచ్చేసి శరీరం అంటే ఏంది, మనస్సు అంటే ఏంది, నేనంటే ఏంటిది, మనం ఆత్మ కదా. ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేయాలంట. అందుకనే మరి ఇళ్ళల్లో ఉంటే ఆ సాక్షాత్కారం కుదురుతుందా? వాడు అమ్మ అని పిలిచే, వాడు నాయన అని పిలిచే, మనవరాలు వచ్చినా ఇంకా పెట్టమండ్రి. ఇక చూడు, మాకు నర్సారెడ్డి అని ఉండి హాల్ కట్టించిన ఆయనకు మనవడు ఉన్నాడు, కొడుకు అన్నమాట. ఆ మనవడికి మద్రాసులో పెళ్ళి సంబంధం కుదిరింది. ఆ అమ్మాయి డాక్టర్ అనమాట. మరి ఈయన డాక్టర్ అయితే ఇప్పుడు పెళ్ళి కాగానే ఉమ్మడి కుటుంబం వాళ్ళు ఉంటలేరు కదా, సొంత ఇల్లు ఉన్నదంటే అప్పుడప్పుడు అపోలో హాస్పిటల్లో నాకు జీతం ఇప్పించి 4 కోట్లు పెట్టి ఒకటి కట్టించిండు. ఈయనే ఒకటి కొన్నాడు, రెడీ విల్లా కొనిచ్చేసిండు అన్నమాట. కొడుకులకు పోయి మనవల్ల కూడా చేస్తున్నారు ఇప్పుడు, ఇక మనవల్ల కూడా చేస్తున్నారు అన్నమాట. అట్లా పాతకాలంలో అట్లా ఉండేది కాదు. కొడుకు పుట్టిందంటే ఇల్లు వదిలిపెట్టేవాళ్ళు. ఆ విధంగా ఆయన వాజశ్రవసుడు ఏం చేసిండంటే, ఇక వాళ్ళ కొడుకు ఉన్నాడు, ఇంకా ఆయనకి పెళ్లి కూడా కాలేదు, అయినా కానీ ఇక ఎట్లా కొడుకుకి ఇచ్చేది లేదు కానీ ఒక యజ్ఞం పెట్టి ఆ యజ్ఞంలో అన్ని దానాలు చేస్తుంటే మరి మా కొడుకు కూడా ఏదైనా ఇవ్వాలి కదా, ఇంకేం పెళ్ళి కాలేదు కదా, మా కొడుకు కూడా ఏదైనా ఇవ్వాలని మంచి ఆవులు తీసి పెడుతున్నట్ట. మంచి ఆవులు తీసిపెట్టి పనికిరానివి పీతోదక జగదతృణ దుగ్ధదోహ నిరింద్రియా అనందానామతే లోకా తాంస్తగచ్చతి సాగత్ తాదధత్ అంటే పనికిరాని ఆవులన్నీ దానం చేస్తుండు. మంచి ఆవులన్నీ కొడుకుకు తీసి పెడుతుంటే కొడుకు చూసి, అయ్యో నా మీద మమకారం మీద ఆ పనికిరాని ఆవులను దానం చేస్తే, మరి ఆ పనికిరాని ఆవులు దానం చేస్తే దానివల్ల పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? పాపం వస్తుంది. యజ్ఞం చేసి మా నాయన పాపం పోతే పాపలోకాలకు పోతే అది మంచిదా అని ఆయన ఆలోచన చేసుకొని నన్ను కూడా ఎవరికైనా దానం చేయమంట. నన్ను దానం చేసింది అనుకోండి, ఈ పని చేయడు కదా అని ఆలోచన చేసుకొని తండ్రి దగ్గరికి పోయి నన్ను కూడా ఎవరికైనా దానం చేయను ఆయన, నాకు కూడా దానం చేయని 2-3 సార్లు అడిగిండు. ఆయన కోపం వచ్చి మృత్యవే త్వా దధామీతి, నీకు యముడికి ఇచ్చిన పొమ్మన్నాడు. మృత్యవే అంటే యముడికి ఇచ్చిన కోపం, నేను చేసే పాపమే వీడి కోసమా, వీడు అడ్డంకి వస్తున్నాడు నాకు, 1-2-3 సార్లు ఇంతమందిలో పరువు తీస్తారా అని కోపం మీద యమధర్మరాజుకి ఇచ్చిన పోరన్నాడు. సరే మరి తండ్రి మాట వినాలి కదా, ఈడుంటే మళ్ళీ అదే పనులు చేస్తాడు. నేను నరకానికి పోయినా సరే కానీ మా తండ్రికి నరకము రావద్దు, వాడు కొడుకు. నేను నరకం పోయినా పర్వాలే, మా తండ్రి నరకానికి
పోవద్దు, మా తల్లి నరకానికి పోవద్దు, వాడు కొడుకు అంటారు అనమాట. ఏమి మా తండ్రి నరకం పోయినా సరే నేను స్వర్గంలో, ఈ కాలంలో వాళ్ళు మా తండ్రి ఏమైనా సరే తల్లి ఏమైనా సరే మేము బాగుండాలనుకుంటారు కొంతమంది, అందరు కాదు చెప్తున్నారనమాట. ఆ విధంగా ఆయన నరకానికి పోయిండు. నరకానికి పోతే యమధర్మరాజు లేడు, ఆయన ఏదో పని మీద బయటికి వెళ్ళిండు, 3 రోజులకు వచ్చాడు. ఈయన నీళ్ళు తాగమంటే నీళ్ళు తాగుతలేడు, అన్నం తినమంటే అన్నం తినట్లేడు. మా ఆయన యమధర్మరాజుకు దానం చేసిండు, ఆయన తినమంటేనే తింటా, ఆయన తాగమంటేనే తాగుతా, ఆయన భీష్మించుకొని కూర్చున్నాడు. ఆయన వచ్చిండు, ఆయన వచ్చి స్వామి అతిథి ఇంట్లో ఒక్కరోజు ఉపవాసం పండుకున్న ఇల్లంతా నాశనం అయిపోద్దట, ఏముండదట, మొత్తం నాశనం అవుతుంది. 3 రోజులు నా దగ్గర అతిథిగా ఉండి ఉపవాసం ఉన్న స్వామి, నేను ఎంతో తపస్సు చేసి యమధర్మరాజునై పుట్టినా, నా తపస్సు అంతా నాశనం అయిపోతుంది, నువ్వేం చేసినా సరే 3 వరాలు కోరుకోవాలన్నాడు. అంటే మా నాయన మీకు దానం చేసిండు అయ్యా, నువ్వు వరాలు కోరుకోమంటే వరాలు కోరుకుంటా, శాపాలు కోరుకోమంటే శాపాలు కోరుకుంటా, నా చేతులు ఏమి లేదు, మీరు ఏం చెప్తే అది తింటా. అది 3 వరాలు, 3 వరాలు. ఒక వరంతో ఏమో మన ఆయనకు ఆత్మశాంతి కలగాలని, 2వ వరంతో ఏమో అందరూ స్వర్గానికి పోవాలనుకుంటారు, ఆ స్వర్గ విద్య నేర్పమని, 3వ వరమేమో మరి నా శరీరము నా మనసు, నేనెవరో నాకు తెలియదు. కొంతమంది ఆత్మ ఉంటుంది అంటున్నారు, కొంతమంది శరీరమే ఆత్మ, ఇంకేడు ఆత్మ ఉంది, కట్టెలాలు వేసి తగలబెట్టాక అయిపోయి ఇంకా ఆత్మ ఏడుందని కొంతమంది అంటారు. ఈ ఆత్మ ఉన్నదా లేదా, ఉంటే ఎట్లున్నది, లేకపోతే లేదా అని చెప్పమని 3వ వరం ఆత్మవిద్య అడుగుతారు అనమాట. ఎవరు? నచికేతుడు. అందుకని ఆయనకు ఆత్మవిద్య, కఠోపనిషత్తులు ఆత్మవిద్య, ఆత్మానం రథనం విద్య శరీరం రథమేవతి, దాంట్లోదే కాటక శాఖలోది కఠోపనిషత్తులది అనమాట ఈ మంత్రం అనమాట. ఆ విధంగా ఆయన అతిథి, యమధర్మరాజు అతిథి, దేవుడితో సమానం అనమాట. అతిథిని ఆయనకి ఏమి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నమాట. ఈ రుణాలు మాతృరుణము, పితృణము, తర్వాత దేవరుణం, ఋషి రుణం ఒకటి ఉంటుంది. ఋషి అంటే గురువు అన్నమాట, మీకు ఉపదేశం చేసిన వాడు ఋషి రుణం. తర్వాత అతిథిలో చూసుకోవాలి. తర్వాత దేవరుణం ఉంటుంది, దేవరుణం 3వది. దేవరుణం అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ శరీరంలో ఒక ఆత్మ ఉంది, ఈ శరీరంలో ఒక ఆత్మ ఉంది, దీని పేరేం పేరు చెప్పండి? ఏముంది? పరిశుద్ధానంద. అంతే కదా, దీంట్లో ఉంటే దేవుడి పేరే కదా, ఆయనే కదా. దీంట్లో ఉంటే వెళ్ళిపోతాయి, దీనికి ఏమైనా పేరు ఉంటుందా? శవం అంటారు, దీన్ని ఏమంటారు? శవాన్ని మోసుకెళ్తుండ్రు అంటారు, శవాన్ని తగలబెట్టిండ్రు అంటారు, ఇంకేమైనా అంటారా? అనరన్నమాట. అయితే ఈ శరీరంలో ఒక దేవుడు ఉన్నాడు, ప్రతి శరీరంలో ఒక దేవుడు ఉంటాడు. ఈ శరీరంలో దేవుడి పేరు ఏం పేరు? పరిశుద్ధానంద. ఆ శరీరంలో దేవుడి పేరు ఏం పేరు? పృథివీ అంటారు అనమాట. ఈ శరీరంలో ఉన్న దేవుడి పేరు ఏం పేరు? శ్రీనివాసరెడ్డి. ఆడ కుర్చీలలో కూర్చున్నారు కదా, యజ్ఞం చేస్తున్నారు, ఆ దేవుళ్ళ పేరు ఏం పేరు? ఒక ఆయన నరసయ్య దేవుడు, ఇంకో ఆయన విజయమ్మ దేవుడు. అట్లా ఎంతమంది దేవుళ్ళు లేడా? ఎన్ని శరీరాలు ఉంటే అంతమంది దేవుళ్ళు ఉండాలిరా. ఆ విధంగానే భూమిలో దేవుడు ఉండు కదా, ఆ భూమిలో దేవుని పేరు ఏం పేరు? భూదేవి. నీళ్ళల్లో దేవుడు ఉండు కదా, దాని పేరు ఏం పేరు? వరుణ దేవుడు. అగ్నిలో దేవుడు ఉండు కదా, దాని పేరు ఏం పేరు? అగ్నిదేవుడు. గాలిలో దేవుడు ఉండు కదా, ఆయన పేరు ఏం పేరు? గాలి దేవుడు. ఆకాశంలో దేవుడు ఉండు కదా, ఆయన పేరు ఏం పేరు? అశ్విని దేవతలు. సూర్యుడిలో దేవుడు ఉండు కదా, ఆయన పేరు మరి ఆదిత్యుడు అంటారు. ఏమంటారు? ఆదిత్యుడు అంటారు అనమాట. చంద్రుల్లో దేవుడు ఆయన చంద్రుడు అంటారు అన్నమాట. ఈ విధంగా ఈ దేవతలు ఉన్నారు కదా, ఆ దేవతలతోటి మనం సహాయం పొందుతున్నాం, భూమితో సహాయం పొందుతున్నాం. భూమిలో మనం పంట మంతనే కదా మనం తింటున్నాం. భూమి లేకపోతే భూమిలో గింజలు వేసినాం అనుకో, ఆ గింజలు మొలవలేదనుకో ఏం చేస్తారు చెప్పండి మీరు? ఇప్పుడు గింజలు మొలవలేదనుకో, మరి మొలవకపోతే ఏం చేస్తారు? ఆ భూమి మొత్తం మింగేసింది అనుకో, మనం బతుకుతామా? ఆ గింజకు 100 గింజలు 1000 గింజలు ఇస్తుంది. మనం అందరం బీరకాయలు, బెండకాయలు, టమాటకాయలు, పొట్నకాయలు, కందులు, ఉలవలు, బొబ్బెర్లు, ఇక దోశలు, ఇడ్లీలు ఏమేమో చేసుకొని తింటున్నాం. పచ్చిమిరపకాయలు, ఒట్టి మిరపకాయలు అన్నీ ఏమేమో మసాలాలు తయారు చేసుకొని తింటున్నాం. ఇవి ఎక్కడి నుండి వచ్చినాయి? భూమి న్యాయంగా మనకు సేవ చేస్తుంది, న్యాయంగా సేవ చేస్తుంది కాబట్టి భూమికి రుణపడి ఉన్నాం. నీళ్లు లేవనుకో, భూమి ఉన్నా నీళ్లు లేవనుకో, పంట వంతదా? పంట వండదు. మనం అన్నం తినవు, నీళ్లు తాగలేదు అనుకో, బతుకుతామా? బతకమన్నమాట. మనకు అన్నం ఎంత అవసరమో నీళ్లు కూడా అంత అవసరం. మరి ఆ నీళ్లు మనకు సేవ చేస్తున్నాయి కదా, మరి ఆ నీటి దేవతను వరుణ దేవుడికి బాకీ ఉన్నావా లేవా?
ఇప్పుడు అగ్ని ఉంది, అగ్ని లేకపోతే మనం బతుకుతామా? సూర్యుడు లేకపోతే బతకము, ఇంట్లో పొయ్యలు కాకపోతే బతకము. శరీరంలో 98.6 ఉండాలి. ఎంత? 98.6 డిగ్రీలు వేడి. ఆ వేడి పోతే మనం బతుకుతామా? మరి వేడి అనేది మనకు అవసరం ఉంది కదా. మరి అగ్నిదేవుడికి మనం బాకి ఉన్నాం. ఇప్పుడు గాలి ఉంది, గాలి దేవత. గాలి లేకపోతే బతుకుతావా? ముక్కు మూసుకోండి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు అవసరం లేదు, 1 నిమిషం మూసుకోండి. నేను గడియారం పెట్టుకుంటే ఎవరన్నా బతుకుతారేమో. అన్నం ఉన్నా బతకవు, నీళ్ళు ఉన్నా బతకవు, అగ్ని ఉన్నా బతకవు. గాలి లేకపోతే అసలే బతకవు అన్నమాట. మరి అగ్ని మనకు సేవ చేస్తుంది కదా, ఈ ప్రపంచంలో సుఖ దుఃఖాలు అనుభవించడానికి సేవ చేస్తుంది కదా గాలి. మరి ఈ గాలికి మనం బాకి ఉన్నావా లేవా? గాలి దేవుడికి. ఇప్పుడు ఆకాశం లేకపోతే అసలు ఈ బిల్డింగ్లు కడతావా? నువ్వు కదులుతావా? నేను కదులుతావా? కడుపులో పిండం బయటికి రావాలంటే ఆకాశం ఉండాలా? అయ్యో, మరి ఆ విధంగానే ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథ్వీత ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష. భగవంతుడు మొట్టమొదటి సృష్టి ఆకాశం. ఆకాశం వచ్చిన తర్వాతనే దాంట్లో గాలి కానీ, అగ్ని కానీ, నీళ్లు కానీ, భూమి కానీ, మీరు కానీ, మేము కానీ అందరం పుడతామన్నమాట. మరి ఆకాశ దేవత అశ్విని కుమారులకు బాకీ ఉన్నామన్నమాట. సూర్యుడికి బాకీ ఉన్నాము, చంద్రునికి బాకీ ఉన్నాము. దీన్ని దేవరుణము అంటారు. దీన్ని ఏమంటారు? దేవరుణము. ఈ దేవరుణం ఉంటే కూడా మనకు మోక్షము కలగదు, ఆత్మసాక్షాత్కారం కలగదు. నీకు ఉపనిషత్తు అర్థం కాదు, గురువులు చెప్పింది కూడా అర్థం కాదు, నీకు సంసారం అర్థమైతే తప్ప ఇంకేం అర్థం కాదన్నమాట. అందుకనే దేవరుణం తీర్చుకోవడానికి మనం ఏం చేయాలా? యజ్ఞాలు చేయాలి. యజ్ఞాలు చేసి ఇంద్రాయ స్వాహ, యమాయ స్వాహ, నిరతయ స్వాహ, ప్రజాపతయ స్వాహ, ఆదిత్యాయ స్వాహ అని దేవతలకు ఆహుతిస్తున్నాం కదా. ఇది అదంతా దేవతలకు వెళ్ళిపోతుంది అన్నమాట. దీన్ని రుణత్రయం అంటారు. మాతృరుణము, పితృరుణము, ఋషి రుణము, దేవరుణము. ఈ రుణాలు తీర్చుకోవాలి. అందుకనే ఈ మానవ జన్మ ఉంది కదా, ఈ మానవ జన్మలోనే ఈ రుణత్రయాలు తీర్చుకోవడానికి అవకాశం ఉంది. ఒకటి మాతృరుణము, ఒకటి దేవరుణము, ఒకటి ఋషి రుణం. ఈ 3 రుణాలు తీర్చుకోవడానికి మానవ జన్మ వచ్చింది. కానీ ఇక ఈ మొత్తం 84 లక్షల జీవరాశులకు కానీ, బ్రహ్మాండంలో దేవజాతులు, నరక జాతులు కానీ ఎవ్వరికి కూడా ఈ అధికారం అంటే ఈ అవకాశం లేదు మనకు, వారికి లేదు. మనకు అవకాశం ఇచ్చినందుకు మనం సంతోషపడాలా. సంతోషపడి మనం ఈ 3 రుణాలు తీర్చుకొని శరీరాన్ని త్యాగము చేయాలన్నమాట. అందుకనే ఈ 3 రుణాలను మనము తీర్చుకోవాలా. ఈ ఒక అవకాశం భగవంతుడు మనకు ఇచ్చిండు. ఈ అవకాశాన్ని మనం ఏం చేయాలా? సద్వినియోగం చెయ్యాలన్నమాట. సద్వినియోగం చేయాలి. అందుకనే మనం ఇప్పుడు యజ్ఞానాం జపయజ్ఞోస్మి. యజ్ఞాలు చాలా ఉన్నాయి. ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, యోగయజ్ఞస్తథా పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతే సంశ్రితవ్రతా అపానే జుక్వతి ప్రాణం ప్రాణేపానం తథా పరే ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణా అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జుక్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞ క్షపిత కల్మషా. ఈ చెప్పిన యజ్ఞాలను చేస్తే క్షపిత కల్మషా అంటే మన మనస్సులో ఉన్న మాయ ఉంది కదా, మన మనస్సులో ఉన్న అజ్ఞానం ఉంది కదా, మన మనస్సులో ఉన్న పాపం ఉంది కదా, పాపం అనేది పోతుంది అన్నమాట. దాంట్లో మొట్టమొదటిది దీంట్లో ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, యోగయజ్ఞం చెప్పింది అనమాట. ద్రవ్యయజ్ఞం అంటే ఇదే. ద్రవ్యయజ్ఞం అంటే ఇదే. ద్రవ్యయజ్ఞం అంటే ఇప్పుడు దాంట్లో నవధాన్యాలు వేస్తున్నారు కదా, దాన్ని ద్రవ్యయజ్ఞం అంటారు అన్నమాట. ఎవరికైనా వస్త్రదానం చేసినాం అనుకో, అది కూడా ద్రవ్యయజ్ఞమే. వస్త్రము ద్రవ్యమే కదా. ఏమి ఎవరికైనా పిల్లలకు స్కూల్ బ్యాగులు పంచిపెట్టిన అనుకో, అది ద్రవ్యమే. గ్లాసులు పంచిపెట్టిన అవే ద్రవ్యమే. అన్నం పెట్టింది కదా ఎవరికైనా అన్నం, అది కూడా ద్రవ్యమే. ఎందుకంటే అన్నం ద్రవ్యాలతో తయారవుతుంది కదా. ఆ విధంగా నేను మంచినీళ్ళు ఇచ్చినా కానీ ఏదైనా నువ్వు ఏ వస్తువు దానం చేసినా అది ద్రవ్యయజ్ఞం అంటారు అన్నమాట. ద్రవ్యయజ్ఞం. ఎందుకంటే అన్నిట్లలో ఉండేది పరమాత్మ ఒకటే కదా. ఏకో దేవ సర్వభూతేషు గూఢ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. భగవంతుడు ఏడుంటాడు? మీరు ఏమనుకుంటారంటే ఇప్పుడు దేవుని చూడాలంటే మీరు ఏడికి పోతారు చెప్పండి? రామాలయం అన్న పోతారు, కృష్ణాలయం అన్న పోతారు, శివాలయం అన్న పోతారు, వెంకటేశ్వర స్వామి గుడికి అన్న పోతారు. పోతారా? పోరా? ఎవరు తలకాయలే ఊపుతలేరు. మీరు పోతారా? ఎందుకు పోతారా? అడిగి దేవుడు ఉండాలి అంతేనా? దేవుని దర్శనం. కానీ భగవద్గీతలో ఏం చెప్తుంది? దేవుడు ఏడుంటాడు?
ఈ శరీరంలోనే ఉంటాడు. దేవుడు ఏముంటాడు? ఈ శరీరంలోనే ఉంటాడు అన్నమాట. ఏ శరీరంలో ఉంటాడు? అన్ని శరీరాలలో ఉంటాడు. చీమ శరీరం కానీ, దోమ శరీరం కానీ, ఏ శరీరమైన శరీరంలో ఉంటాడు పరమాత్మ. ఈ శరీరంలో ఉండే పరమాత్మను వదిలిపెట్టి నువ్వు అక్కడికి పోతాంటే ఎట్లా, గుళ్ళోకి పోతాంటే ఎట్లా చెప్పు? దీంట్లో శరీరం ఉన్నది కదా పరమాత్మ. ఇప్పుడు పరమాత్మకు గుర్తమైందంటే పరమాత్మకు మరి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటారు. ఏమంటారు? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనండి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. నేను చెప్పేది వినబడుతుందా? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. నిత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యమన్నా నిత్యమన్నా ఒకటే అన్నమాట. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. నిత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మ అంటే మనమే. బ్రహ్మ అంటే ఎవరు? మనమే. ఈ శరీరాన్ని మనసును పక్కన పెట్టు. నువ్వు ఉన్నావు కదా, నేనున్నా కదా, ఒకటే ఆత్మ. అది మన స్వరూపము. సత్యము అంటే నిత్యము అంటే ఈ భూమి కొంతకాలానికి పోతుంది, నీళ్లు కొంతకాలానికి పోతాయి, అగ్ని గాలి వాయువు పుట్టిన అన్నీ పోతాయి. జాతస్య హి ధ్రువో మృత్యు. పుట్టినది ఏదైనా సరే, మనం పుట్టిన పోయినాం కదా, సూర్యుడు పుట్టిండు పోతాడు, అన్నీ పోతుంది. పోంది ఒకటి ఉంది, అదే ఆత్మ, అదే మనం. సత్యం జ్ఞానం. జ్ఞానం అంటే ఏందో చెప్పండి. జ్ఞానం అంటే ఏంది? మీరు నన్ను గుర్తుపడుతుండ్రా? నా పేరేం పేరు? నేను కనబడుతున్నానా? దీన్నే జ్ఞానం అంటారు, ఇంకేం కాదు. జ్ఞానం అంటే బాజార్లో దొరికేది ఏం కాదు. ఇప్పుడు నేను చెప్తుంటే వినబడుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? అదే దీన్నే జ్ఞానం అంటారు అన్నమాట. ఆ విధంగా ఇప్పుడు కరెంట్ ఉంది, లైట్ పోయింది కదా, చీకటి ఉన్నట్టు తెలుస్తుందా? అదో దీని పేరే జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞానము గుళ్ళో దేవుడికి ఉంటుందండి. గుళ్ళో రాయి పెట్టింది కదా, విగ్రహం పెట్టింది, దానికి ఉంటుందా? మనం చెప్పింది వింటాడా? కన్నుతో చూస్తారా? అసలు దేవుడు ఇదే ఉన్నాడు అనమాట. కన్నుతో చూసేవాడు వాడే, చెవుతో వినేవాడు వారే, నోరుతో మాట్లాడేవాడు వాడే, మనసుతో ఆలోచించేవాడు వాడే, సుఖం అనుభవించేది వాడే, దుఃఖం అనుభవించేది కూడా వాడే. వాడంటే ఎవరు? మనమే. వాడంటే ఎవరు? మనమే అన్నమాట. మనమే పరమాత్మ. సత్యం జ్ఞానం అనంతము. అనంతం అంటే ఏంది? ఏమి అనంతం అంటే ఏంది? ఇప్పుడు మీరు ఎంత మీ సైజ్, మీరు ఎంత పొడుగుండ్రు చెప్పండి? ఎంత? ఇప్పుడు నేనున్న 5:30, 5:15 ఉన్నా. మీరు ఎంత ఉన్నారు? 5, 4:30, 3:30. ఇక చంద్రకళ అయితే 2:30 ఉన్నట్టుంది ఆమె. ఇక ఒకరొకరు ఒక సైజు ఉంటారు అన్నమాట. వెంకటేశ్వరరావు 6 ఉన్నాడు, 6. అసలు ఈ 6 ఫీట్లు 5 ఫీట్లు అనేది మన కొలతనా, మన శరీరం కొలతనా? మన శరీరం కొలత, మన కొలత కాదు ఇది. మన శరీరము మన తల్లిదండ్రుల సైజును బట్టి మనకి సైజు వస్తుంది. ఇక కలియుగం కాబట్టి తినే ఆహారాలను బట్టి కొంచెం పొట్టిగా అవుతాయి. లాస్ట్కి వచ్చేప్పటికీ ఈ కలియుగం అంతం అయ్యేప్పటికీ ఎంపలి చెట్టుకు నిచ్చెనలు వేసుకుంటారంట. ఎంపలి చెట్లు ఉంటాయి కదా, మీరు చూసిన రోజు చూడలేదు, పల్లెటూర్లలో ఉంటాయి ఎంపలి చెట్లు అని ఉంటాయి, ఇంత సైజు ఉంటాయి. దానికి నిచ్చెనలు వేసుకొని ఎక్కుతారు. 2 ఇంచులు 3 ఇంచుల మంచి తయారవుతారు. రాను తగ్గుతారు అనుకో. అయితే ఈ సైజు అనేది దేంది? మనదా మన మనస్సుదా? ఈ సైజు ఏంది? మనదా మన శరీరందా? మన శరీరాన్ని. మన శరీరానికి సైజు ఉంది, మన మనస్సుకు సైజు ఉన్నది. మనకున్నదా? లేదు. అనంతం బ్రహ్మ. అది మనం తెలుసుకోవాలా. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనండి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
ఇప్పుడు ఈ ఈ ఈ ఈ పరిశుద్ధానందాన్ని పేరు దేనికి పెట్టింది? ఇది శరీరానికి. పుట్టిన తర్వాత శరీరానికి పేరు పెట్టిండు, ప్రపంచంలో గుర్తుపట్టాలని పేరు పెట్టిండు. మన పేరేంది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అది సత్యము మన పేరు, నిత్యము మన పేరు, అనంతము మన పేరు. అదే మనం బ్రహ్మ అంట, అదే మనము బ్రహ్మ. ఆ బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవడానికి ఈ మానవ శరీరం వచ్చింది. ఈ జ్ఞానం సంపాదించుకోవడానికి 84 లక్షల, అంటే ఈ 14 లోకాలలో ఈ జ్ఞానం సంపాదించడానికి ఎవరికి అధికారం లేదు. అంటే వాళ్ళకి ఆ బుర్ర ఇయ్యలేదు దేవుడు, ఒక మనిషికే ఇచ్చాడు అన్నమాట. సంసారంలో ఉండాలా, సంసారంలో లేదు. మీరు సంసారంలో లేరా? మేము సంసారంలో లేవా? కానీ ఎల్లకాలం సంసారంలో ఉండొద్దు. కొంతకాలం ప్రారంధం వశాత్తు మీరు ఒక చోట పడిపోయారు, ప్రారంధం వశాత్తు నేను ఒక చోట పడిపోయినా. ఇప్పుడు వానచింకులు పడతాయి, అన్నీ ఒక చోట పడతాయా? ఏడ ప్రాప్తం ఉంటే ఆడబడతాయి. అట్లా మనం అందరం తలా ఒక వాన చిరుపు. ఎవరు వాళ్ళ కడుపులో కొంతమంది పడరు, వీరి మా తల్లి కడుపులో నేను పడి బయటకు వచ్చిరా. ఇది శరీరం అన్నమాట, ఇది శరీర లక్షణం. కానీ మనము సత్యము జ్ఞానము అనంత స్వరూపం అన్నమాట. ఈ సత్యము జ్ఞానము అనంత స్వరూపమైన మన జ్ఞానము మనకు అట్లా అనుభవానికి వస్తుందా? నేను అనంతం అని అనుభవానికి వస్తుందా మీకు? లేదు. నేను ఇంతనే ఉన్నాను, నేను ఇంతే అనిపిస్తుంది. యజ్ఞం కాగానే ఏడికి పోతారు మీరు? ఏడికి పోతారు? ఎవరింటికి వాళ్ళు పోతారా? వాస్తవికంగా పోయేది శరీరం, మనం పోయే వాళ్ళం కాదు, వచ్చే వాళ్ళం కాదనమాట. అది శరీరం పోతుంది, మనసు పోతుంది. ఎందుకంటే వ్యాపక పదార్థం, మనం ఆత్మ ఏడికి పోదు, ఏడికి రాదు. ఆ జ్ఞానం ఉండాలి మనకు, ఆ జ్ఞానం లేదు. ఇది రామకృష్ణ పరమహంస అన్నాడు. రామకృష్ణ పరమహంస అన్నాడు. ఇప్పుడు ఆ జిల్లా కృష్ణయ్య వచ్చిండు, పైన రూమ్కి వచ్చిండు. మాకు ఆత్మజ్ఞానం వేయగలుగుతా స్వామి, మాకు ఆ జ్ఞానం, మంత్రాలు చదువుతుంటే ఆ మంత్రాలని అంటుండు, మాకు ఆ జ్ఞానం వేయగలుగుతా స్వామి. రామకృష్ణ పరమహంస ఒక మాట అన్నాడు, మనము సంసారం కోసం ఎంత సమయం ఇస్తామో దాంట్లో 10వ భాగము గురువుల దగ్గర కూర్చుంటే అది వస్తుందట. మనం సంసారమే ఇల్లే వదలకపోతే ఏవి ఆ సుగుణమ్మ 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు వచ్చింది ఈరోజు వీడికి, ఇంకా 10 ఏళ్ళు అయిందో తెలియదు అనమాట. అంత సంసారం పట్టేసింది, అది పట్టేసింది. సంసారం అట్లా ఉంటుంది, అది పట్టేస్తుంది, అది రానియదు అనమాట, లాగుతుంది అనమాట. ఈ సంసారం ఎట్లాంటిదంటే, మా ఒక 2 స్నేహితులు దారిమ్మడి పోతున్నారట, పొదుముకి టైం దారిమ్మడి పోతుంటే నది ప్రవాహం పోతున్నది. ఆ నది ప్రవాహంలో కొట్టుకపోతుంది, నల్లగా కొట్టుకపోతుంది. 2 చూసి ఇది కంబల్ల మూటున్నట్టుంది, ఎవరైనా కాలు జారి పడ్డదేమో, ఏమైనా జారి పడిందేమో అని అనుకుంటే వాడికి ఈత వస్తుంది, నాకు ఈత వస్తుంది పట్టుకొస్తా అన్నాడు ఒకడు అన్నాడు. సరేనయ్యా ఎందుకు వచ్చినా కూడా పోదామంటే, లేదు నాకు ఈత వస్తుంది, నేను పోయి పట్టుకొస్తా అని దూకిండి. నీళ్ళు కొట్టుకపోతుంది కదా, ఇక దూరం పోతుందని దూకి పోయి దాని మీద మూట మీద లాగేప్పటికీ అది పాపం, అది కంబల్ల మూటం కాదు, ఎలంగొడ్డు, ఏదో కాలు దారి పడద్దు. దాంట్లో ఎవరన్నా దొరుకుతారో పట్టుకుందామని చూస్తే దొరకలేదు. వీడు దొరికింది, వీడిని పట్టేసింది. ఇక వీడు గడ్డ మీద ఉన్నాడు, పిలుస్తున్నాడు, రారా పొద్దుపోతుంది, రారా అంట. అయ్యా బాబు, ఇది కంబల్ల మూట అనుకున్నా కాదు, ఇది ఎల్లగొడ్డురా బాబు, ఇది నేను వదిలే, అది నన్ను వదిలేట్లేదు. ఇక నదీ రామ్ సాగరం అది కొట్టుకొని పోయినట్టు కదా. ఆ సంసారంలో ఏమో ఉందని కంబల్ల మూట మాదిరిగా చేయేస్తే అది ఆ సంసారం పట్టుకుంటే మామూలుగా వదిలిపెడుతుంది. అదిగా ఇక ఎల్లంగుడ్డన్నా వదిలిపెడుతుంది, కానీ ఇక వదిలిపెడతారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని వదిలిపెట్టరు. అమ్మగారికి అయ్యంగారు ఎల్లంగొడ్డు, అయ్యంగారికి అమ్మగారు ఎల్లంగొడ్డు, వీళ్ళిద్దరికి పిల్లలు ఎల్లంగొడ్డు. ఒకే ఎల్లంగొడ్డు కాదు, ఎన్ని గడ్డు పట్టుకుని తెలవదు అనమాట. ఇక కొట్టుకొని పోతా ఉంటుంది. బయటికి రావాలంటే ఇక ఎంతకాలం పడుతుందో తెలియదు. పుణ్యం ఉండాలి, దానికి పుణ్యం ఉండాలి. ఉర్వారుకం ఇవ్వబంధనాత్. ఉర్వారుకం అంటే దోసకాయ. మనకు దీంట్లో చెప్తాం కదా, త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాన్. ఉర్వారుకం అంటే దోసకాయ ఉంటుంది కదా, దోసకాయ. ఆ దోసకాయ అది పండితేనేమో ఊడుతుంది, తొడిమే. పండక ముందు తెంపు తీగ తెగుతుంది, కానీ తొడిమి తెగుతుందా? నీ డౌట్ ఉంటే చూడండి, తెగదనమాట. ఆ విధంగానే భగవంతుని ప్రార్థన చేస్తున్న, స్వామి మా సంసారంలో కొంచెం పండబెట్టు, మా సంసారాన్ని కొంచెం పండబెడితే ఊడిపోతా. పండాలి కదా, కర్మ దిగాలి, కర్మ పండాలి కదా. ఆ కర్మ పండాలన్నమాట. మనం చేసుకున్న పుణ్యం అనేది పండితే ఆ సంసారము, ఆ దోసకాయ తొడిమి నుండి ఊడిపోయినట్టుగా మనకు కూడా సంసారము
దూరం అవుతుంది అనమాట. ఆ విధంగా భగవంతుని ప్రార్థన చేయాలి. సంసారం మీద బంధనం తగ్గించి కొంచెం పండబెట్టాలి, సంసారం పండబెట్టి కొంచెం దూరం చేయాలని. మా భువనేశ్వరుడు ఆయన సంసారం తెగింది, భార్య పిల్లలు పక్క అయిపోయింది, ఇద్దరు అమ్మగారు అపార్ట్మెంట్ తీసుకున్నారు, బ్రహ్మాండంగా యజ్ఞాలు చేయిస్తున్నాడు అనమాట. కానీ వాస్తవికంగా ఏంటంటే అది కూడా సంసారమే అనమాట. సంసారం ఏంటంటే శరీరము ఈ మనస్సే మనకు తొడిమే, ఈ శరీరము ఈ మనస్సే తొడిమే. ఈ శరీరము మనం బతికుండగానే నేను అశరీరిని, శరీరాన్ని నేను కాదు, అమనస్కుని నేను, మనస్సును నేను కాదు. శరీరం ఉన్నా, శరీరం పాటికి శరీరం ఉన్నా, మనసు మాటికి మనస్సున్నా, ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, నేను ఆత్మను అని నీకు ఆత్మసాక్షాత్కారం ఆ కలగడం కోసమే మన మనస్సు లోపల దోషం ఉంటుంది కదా, ఆ దోషము దేవరుణము, ఆ దేవరుణం తీర్చుకోవడానికి ఈ యజ్ఞాలు అన్నమాట. ఈ యజ్ఞాలు భూతరుణం, భూతప్రీతి, అన్నదానం లేకపోతే యజ్ఞానికి ఏమన్నా అర్థం ఉన్నదా చెప్పండి? ఈ 4 ఇటుకరాలు పెట్టి ఇంట్లో పెట్టుకుంటే యజ్ఞం అయిపోతుంది. అయ్యే మంత్రాలు, కొత్త మంత్రాలు ఏముండవు. కానీ యజ్ఞం పెట్టుకున్నప్పుడు ఎంత అన్నదానం జరిగితే దానికి అంత ఫలితం ఉంటుంది అన్నమాట. అందుకనే యజ్ఞం చేసిన వాళ్ళందరికీ చెప్తుంటాం మేము, 300-400 మందిని తీసుకురండి, భోజనం పెట్టండి అని అన్ని యజ్ఞాలలో చెప్తుంటారు అన్నమాట. అందుకనే మా నరసయ్య గారు, జయమ్మ గారు మరి ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద పేరు రాయించుకుంటే వాళ్ళకి ఇప్పుడు దొరికింది. అనుకోకుండా ఈ పవిత్రమైనటువంటి యజ్ఞం ద్వారా మనము మన మనస్సులో ఉన్న మైల, మన మనస్సులో ఉన్న పాపం, ఆ పాపం తగ్గించుకోవాలి. యజ్ఞం చేసి అన్నదానం చేసి ఆ పాపం కడిగేసేస్తే అప్పుడు ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, నేను ఆత్మను అని చెప్తే మీకు అర్థమవుతుంది. అవగాహన, ఆత్మసాక్షాత్కారం ఏంటంటే నేను ఆత్మను అని అవగాహన కలగడమేనమాట. నేను శరీరాన్ని కాదు, నేను మనసును కాదు, నేను ఆత్మను అని అవగాహన కలగడానికి అడ్డం వచ్చేది ఉంది కదా, ఈ అడ్డాన్ని తొలగించుకోవడానికి పవిత్రమైన యజ్ఞాలు మనం అందరం కూర్చుకొని ఆ భగవంతుడు ఉండు కదా, ఈ భూమి, నీళ్లు, అగ్ని, వాయు, ఆకేహ పృథివ్యా అంతిష్టన్ పృథివ్యాహ అంతరో యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం య పృథివీ మంతరో యమయేత్యేషిత ఆత్మ అంతర్యామ్యమృత య అప్సుతిష్టన్ అద్భుత అంతరో యమాపో నవేద యస్యాప శరీరమే అపామంతరో యమయేత్యేషిత ఆత్మ అంతర్యామ్యమృత. ఈ శరీరాలు వేరైనా కానీ ఆత్మ వేరైందా? మనసులు వేరైనాయి, ఆత్మ వేరైందా? ఆ విధంగానే భూమి, నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ వేరు కావచ్చు, కానీ అన్నిట్లో ఉండేది ఒకటే పరమాత్మ అన్నమాట. ఆ పరమాత్మను మనం, ఆ సర్వాంతర్యామి అయిన పరమాత్మను, ఏదో ఆయనకో పేరు ఉండాలి కదా. ఓ సర్వాంతర్యామి రా అంటే వస్తాడా? ఆ వెంకటేశ్వరరావు రా అంటే వస్తాడు, లేచి నిలబడ్డాడు చూడండి, వీడియో షూటింగ్ చేసి. ఇదంతా ఇప్పుడంతా రికార్డ్ అయింది, యూట్యూబ్లో వస్తుంది, ఇవన్నీ వస్తాయి, మీరు కూడా కనబడతారు. తర్వాత రేపు చూసుకోవచ్చు మీరు. ఓ వెంకటేశ్వరరావు రా అంటే వస్తాడు, ఓ పరమాత్మ రా అంటే వస్తాడా? రాడు. ఆ విధంగానే మనం పరమాత్మ ఉన్నాడు కదా, పరమాత్మని ఏదో ఒక పేరుతోటి ఆవాహన చేయాలా. ఇప్పుడు మనకు గోపాలకృష్ణ మహామంత్రం ఉన్నది కదా, ఆ కృష్ణుని పేరుతోటి భగవంతుని సర్వాంతర్యామి ఆయనకు మనం పేరు పెట్టాము. ఏం పేరు పెట్టాము? కృష్ణ అని పేరు పెట్టి ఆ కృష్ణుని పేరుతోటి మనం భగవంతుని ఆరాధన చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఆత్మజ్ఞానం కలగలేదు కాబట్టి మనం ఆరాధన చేయాలి. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత మీకు ఏ మంత్రం వద్దు, తంత్రం వద్దు, జపం వద్దు, ఏదొద్దు, నువ్వే పరమాత్మ అయిపోతావు. కానీ ఆది జ్ఞానం కలగడం కోసం మనం భగవంతుని కరుణించి, స్వామి ఈ బంధనం, శరీర బంధనము, మానసిక బంధనాన్ని తెగ్గొట్టి ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని అవగాహన చేయమని అందుకోసం చేయాలా. మీరు ఆసనం వేసుకోండి. ఇట్లా ఒక కాలు కింద, ఒక కాలు పైన. కుర్చీలలో కూర్చున్న వాళ్ళు కూడా కింద కూర్చోవాలి మీరు. ఇప్పుడు వంగాయి స్వామి మరి వంగినప్పుడు కూర్చున్నారా మీరు? అప్పుడు కూర్చోపోతారు, ఇక్కడ కూర్చోపోతారు. ఇంకా ఈ జన్మకి ఏమన్నా అర్థం ఉందా చెప్పండి? ఏం అర్థం లేదు. కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ కింద కూర్చోండి. సరే, తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత, జపం అయిన తర్వాత మళ్ళీ కుర్చీలలో కూర్చోండి. ఎందుకంటే కొంచెం ఆరోగ్యం బాగానే, ఎక్కువ కూర్చోవడానికి ఇబ్బంది పడతారు కదా, ఎక్కువసేపు కూర్చోవాలంటే ఇబ్బంది పడతారు. కాబట్టి కొంచెంసేపు జపం చేసినంతసేపు అయినా అహంకారం ఉండకూడదు అన్నమాట దైవ సన్నిధానంలో. ఎందుకంటే యజ్ఞగుండం కింద ఉంది కదా, మనం కూడా కిందనే కూర్చోవాలి. ఇట్లా ఒక కాలు కింద, ఒక కాలు పైన ఇట్లా ఆసనం వేసుకోండి. దీన్ని సిద్ధాసనం అంటారు. ఏమంటారు? పద్మాసనం అంటే మీతో కాదు, అది ఒక కాలు మీద కాలు లాగాల పెద్ద పని అది. మళ్ళీ మనసు దేవుడి మీద మనసు ఆసనం మీదకి పోతుంది. అట్లా పోవద్దు. మంచిగా ఆసనం వేసుకున్నారుగా,
మంత్రానికి ఋష్యాదిన్యాసం, అంగన్యాసం, కరన్యాసం ఉంటుంది. అది చెప్తా, మీరు చేయండి. ఈ 3 ఏళ్ళు ఉన్నాయా? ఈ 3 ఏళ్ళు ఇట్లా నెత్తిలో పెట్టుకోండి. ఇట్లా 3 ఏళ్ళు అనండి. ఓం అస్య శ్రీ గోపాల కృష్ణ మహా మంత్రస్య నారద ఋషి. చెయ్యి మార్చుకోండి. గాయత్రి ఛంద శ్రీకృష్ణ పరమాత్మ దేవత క్లాం బీజం క్లీం శక్తి స్వాహా కీలకం మమ శ్రీకృష్ణ పరమాత్మ ప్రీత్యర్థే జపే వినియోగః అథ కరన్యాసః. ఓం క్లాం అంగుష్టాభ్యాం నమః క్లీం తర్జనేభ్యాం నమః క్లూం మధ్యమాభ్యాం నమః క్లైం అనామికాభ్యాం నమః క్లౌం కనిష్ఠికాభ్యాం నమః క్లహ కరతల కరపృష్ఠాభ్యాం నమః అథ హృదయాదిన్యాసః. ఓం క్లాం హృదయాయ నమః క్లీం శిరసే స్వాహా క్లూం శిఖాయై వషట్ క్లైం కవచాయ హుం క్లౌం నేత్రత్రయాయ వౌషట్ క్లహ అస్త్రాయ ఫట్. ఓం భూర్ భువర్ సువర్ ఓం ఇతి దిగ్బంధః ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృత్ ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఎల్లెంకలు పెట్టుకోండి. చక్కగా ఇట్లా 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 పెట్టండి. నడుములు చక్కగా పెట్టుకోండి. మంత్రం చెప్తే 10 సార్లు అనండి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా. తిరుగుతలేదు కదా. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా. 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 ఓం క్లీం
कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय स्वाहा। ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय स्वाहा। ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय स्वाहा। ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय स्वाहा। ఇప్పుడు నేను చెప్పడం మీరు పలకడం కాదు, నేను ఓంకారం చెప్తా, మీరు కూడా ఓంకారం చెప్పుకుంటూ కళ్ళు మూసుకోండి. నేను కళ్ళు తెరవండి అని చెప్తా, అప్పటిదాకా కళ్ళు తెరవబోకండి. యజ్ఞ దంపతులు మాత్రం స్వాహ అన్నప్పుడు నెయ్యి నవధాన్యాలు వేస్తూ ఉండండి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా. 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 ఓం క్లీం కృష్ణాయ గోవింద క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా. ఓం 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 క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ
क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय स्वाहा। ॐ 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 क्लीं कृष्णाय गोविन्दाय जनवल्लभाय स्वाहा। ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय स्वाहा। ॐ क्लीं कृष्णाय गोविन्दनवल्लभाय स्वाहा। ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय 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 स्वाहा। ॐ क्लीं कृष्णाय गोविन्दाय ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय स्वाहा। 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 ॐ क्लीं कृष्णाय गोविन्दाय ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय स्वाहा। 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 ॐ क्लीं कृष्णाय गोविन्दाय ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय स्वाहा। 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 ॐ क्लीं कृष्णाय गोविन्दाय ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय स्वाहा। 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 ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय स्वाहा।
ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహ. 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 ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహ. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహ. ఓం క్లీం ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహ. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహ. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహ. శ్రీకృష్ణాయ ఇదం నమః. కళ్ళు తెరవండి. గోపాలకృష్ణ భగవానికి, గీతా మాతాకి, సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారికి, సబు సంతనికి, లమ పార్వతీపతయే. హర హర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.